ఏం చెప్పినా నేను అన్నీ ఏది చేయలేదు కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలకు ఇవాళ విజువల్స్ వీడియోల రూపంగా చెప్పడం మూలంగా తెలిసిపోతూ ఉన్నది. దీన్ని ఎట్లన్నా కానీ డైవర్ట్ చేయాలి. అది రేవంత్ రెడ్డికి వెన్నెతో పట్టిన విద్య మనం చూస్తూనే ఉన్నాం. ఈ రైతులకు అర్థమైపోయింది, ఆ రైతుల దృష్టిని మరచాలి దీని నుంచి అని చెప్పి దీనికి పోటీగా వాళ్ళు రైతు సమ్మేళనాలను పెట్టి వాళ్ళు కూడా వరంగల్నే మీటింగ్ పెట్టి 2 మంత్రుల్ని పంపించారు. అదే రోజు మా సభలకు 20,000 మంది వస్తే ఆ సభకు 2,000 మంది కూడా లేరు. ప్రభుత్వ ఖర్చులతోటి పెట్టినా 2,000 మంది కూడా చక్కగా లేరు. అయితే ఇక దీన్ని ఏం చేయాలి మరి అని కేటీఆర్ ఏమో రైతుల పక్షాన ప్రశ్నలు వేస్తే, రైతుల పక్షాన అడిగితే, వీళ్ళేమో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హడావుడిగా ప్రెస్ మీట్లు పెట్టి తిట్ల దండకం పెట్టుకున్నారు. వేరే ఏం లేదు, ఇక తిట్లు తప్ప. ప్రెస్ మీట్లో మరి వాళ్ళు నిజంగానే మరి కేటీఆర్ వరంగల్ రైతు డిక్లరేషన్ గురించి అడిగిండు. మేము 2022వ సంవత్సరంలో మేము వరంగల్ రైతు డిక్లరేషన్లో రైతులకు ఏం చెప్పినాము, మనం ఏం చేసినాము, లేదు చేయకపోతే ఇప్పుడు చేస్తాము, లేదు ఇంతమంది చేసి ఇంకొక మందికి ఉంది చెయ్యాలి, ఇట్లా ఏ విషయం కూడా రైతుల గురించి మాట్లాడలే వాళ్ళు. కేవలం కేటీఆర్ని తిట్టుడు ఒకటే ప్రోగ్రాం, కేసీఆర్ ఫ్యామిలీని తిట్టుడు ఒకటే ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఇది కూడా మనందరం కూడా చూసినాం. అయితే ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్, ప్రజల దృష్టి మరచాలే. చివరికి నాకు ఇప్పుడే తెలిసింది ఏంటంటే ఇవాళ కూడా రైతు మేళ సెకండ్ డేనే ఉన్నట్టున్నది. అయితే వర్షాలు పడుతున్నాయి, మేము వెళ్ళిపోవాలి, రోడ్ల మీద ధాన్యం ఉన్నది, మక్కలు ఉన్నాయి, మేము అన్నీ కూడా ఎత్తుకొని ఇంటికి తీసుకుపోవాలి, లేకపోతే మా ధాన్యం ఖరాబ్ అవుతుంది, మేము పోవాలి అని అంటే అధికారులు బలవంతంగా వాళ్ళని అక్కడ ఉంచుతున్నారు. ఇప్పుడు 1 గంట క్రితమే నాకు న్యూస్ వచ్చింది, పోలీసులే రైతుల్ని పోలీసు వాళ్ళతో అధికారులతో బలవంతం చేసి పెడతా ఉన్నారు. ఇప్పుడే నాకు న్యూస్ వచ్చింది, ఆ వీడియో కూడా ఒకసారి, వీడియో నంబర్ 6 ఒక్కసారి చూడండి. ఇవాళ వరంగల్లో మినిస్టర్లు పోతాడా, ఆఫీసర్లు పోతాడా, వాళ్ళు ఇళ్ళ పట్టాడ, రైతులు బరి ఉంటుంది, దుడ్డు ఉంటుంది, మొక్కజొన్న ఉన్నాయి, కళ్ళాలలో ఉంటున్నాయి, మేము పోతా మోడీ ప్రతి డ్రైవర్ ఆర్సీ బుక్ లైసెన్స్ కాళేశ్వరం బుక్ పెట్టుకున్నారట. అదేంటి కదా 5 గంటల దాకా ఇయ్యారట. అది ఇదే గవర్నమెంట్ అండి, ఇదే మీటింగు, ఇదే ఎక్కడ మీటింగ్ అండి. ఉండండి. అది ఇప్పుడు వరంగల్లో రైట్ నౌ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి రైతు సమ్మేళనం మీటింగ్. ఆ మీటింగ్లో రైతులు బలవంతంగా తీసుకొచ్చినారు. బలవంతంగా తీసుకొస్తే మేము వెళ్ళిపోతాము అంటే కూడా వాళ్ళ అధికారులు ఆపుతున్నారు. ఆ రోజు ధర్నా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ రైతులు ఇప్పుడు ధర్నా చేస్తూ ఉన్నారు, అక్కడ మేము ఇంటికి పోతామని చెప్పి. ఇది ఇవాళ వాళ్ళ ప్రభుత్వం పెట్టినటువంటి రైతు సమ్మేళనాల పరిస్థితి. మేము నిన్న పెట్టినటువంటి సదస్సు రైతులందరికీ అర్థమైపోయింది. కేసీఆర్ గారే నిజమైన రైతు శ్రేయోభిలాషి, ఆయన ఉంటేనే కరెక్టు, ఆయన ఉన్నప్పుడే బాగుండే అని చెప్పి చాలామంది రైతులు మొన్న రేవంత్ రెడ్డి అప్పుడు ఎలక్షన్లో అప్పుడు చెప్పిన మాటల్ని కొద్దిగా మభ్యపడి నమ్మిన వాళ్ళు కూడా ఇవాళ రియలైజ్ అయిపోయి చీచిగా వద్దిగా అని చెప్పి సొంతంగా నిజంగా కూడా ఎటువంటి మేము ఏం ఖర్చు పెట్టకుండా కానీ సొంతంగా అంతమంది రైతులు 20,000 మంది రైతులు కేవలం వరంగల్ జిల్లా అంతమంది రైతులు స్వచ్ఛందంగా రావడం చాలా గొప్ప విషయం. ఇక ఇవన్నీ చూసి వాళ్ళకి అర్థం కాలే. ఈ ఎమ్మెల్యేలతో తిట్టిపిచ్చిర్రు, మంత్రులతో తిట్టిపిచ్చిర్రు. ఆ రైతు సమ్మేళనంలో పొంగులేటి గారు, సురేష్ గారు
కేటీఆర్ని తిట్టే